ఓం శ్రీ గురుభ్యో నమ. వాగర్ధావివ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరో. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధియే వాసిష్ఠాయ నమో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఓం శ్రీ మాత్రే నమ. మనకి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ప్రస్తుత మాసం శ్రావణ మాసంలో గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయో ఒకసారి మనం చూస్తే, ప్రధానంగా ఆగస్టు 5వ తారీఖు నుంచి సెప్టెంబర్ 3వ తారీఖు వరకు కూడా శ్రావణ మాసం అనేది ఉంటుంది. మనకి చాంద్రమానాన్ని అనుసరించి శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే అది శ్రావణ మాసం అని, ప్రతి మాసాన్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. జ్యేష్ఠ మాసం పౌర్ణమి రోజు ఉంటే జ్యేష్ఠ మాసం అని, విశాఖ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే అది వైశాఖ మాసం అని మనకి చాంద్రమానాన్ని అనుసరించి చెప్పబడింది. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మరి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైన ఫలితం అనేది ఉండబోతుంటుంది కదా. మరి ఈ శ్రావణ మాసంలో గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి? వృషభ రాశిలో గురుకుజుల యొక్క సంచారం, కర్కాటక సింహరాశుల్లో రవి యొక్క సంచారం, తదుపరి బుధుడు సింహరాశిలోను కర్కాటక రాశిలోను సంచారం, బుధుడు వక్రస్థితిలోకి వెళ్ళటం, శుక్రుడు బుధుడు కూడా సింహరాశిలో సంచారం చేయటం, అలానే 25వ తారీఖు తర్వాత శుక్రుడు కన్యారాశిలో కేతువుతోటి సంచారం చేయటం, శని కుంభరాశిలో వక్రస్థితిలో ఉండటం, మీనరాశిలో రాహు యొక్క సంచారం. ఈ సంచారంలో ఈ గ్రహస్థితిని మనం ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అంటే గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు మాత్రమే ఇవి, జన్మజాతకాలు ఎప్పుడు కూడా కాదు. అది గమనించాలి ప్రజలందరూ కూడా. ఈ గోచారరీత్యా ఈ శ్రావణ మాసంలో మరి ఏ విధంగా ఉండబోతుంది అని చూసుకునేటట్టయితే, కొంతమందికి విభిన్నమైన ఫలితాలు ఉంటాయి, మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. కొంతమందికి మంచి ఫలితాలు ఉంటాయి, చెడు మిశ్రమైన ఫలితాలు, రకరకాల ఫలితాలు ఉంటాయి. మనం చెడు ఫలితం రాగానే వెంబటే నెగిటివ్ ఎప్పుడు ఆలోచన చేయొద్దండి. ఆ చెడు ఫలితాన్ని మనం ఏదైతే ఉంటుందో ఆ నెగిటివ్ని మనం మార్చుకునే స్థితి అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఆ నెగిటివ్ని ఎప్పుడు కదా మార్చుకొని మనం పాజిటివ్గా వెళ్ళటం అనేది ఇందులో ప్రధానంగా ఉండే అంశం. గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉండబోతుంది, ఆ గ్రహస్థితిలో కూడా మనం ప్రత్యేకంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలనేది మనం కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. ఈ విషయాలన్నీ కూడా మన శ్రావణ మాసంలో గ్రహ సంచార వీక్షణం ఏ విధంగా ఉందో చూసుకొని దాని యొక్క పరిహారాలు చేసుకుంటే చక్కని ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కన్యారాశి వాళ్ళకి శ్రావణ మాసంలో గ్రహస్థితులను ఒక్కసారి పరిశీలన చేస్తే, వ్యయస్థానంలో బుధ శుక్రుల యొక్క కలయిక, శ్రావణ మాసం చివరిలో బుధుడు లాభస్థానంలోకి కర్కాటక రాశిలోకి వెళ్ళటం, అదే చివరిలో శుక్రగ్రహము జన్మంలోకి రావటం, కేతువుతో కలిసే అవకాశం ఉండటం, అలానే వీళ్ళకి సప్తమ స్థానం రాహు, షష్టమ స్థానంలో శని వక్రస్థితిలోకి ఉండటం, దానితో పాటు భాగ్యస్థానంలో గురుకుజుల యొక్క కలయిక, లాభస్థానంలో రవి యొక్క సంచారం. ఇది శ్రావణ మాసంలో గ్రహస్థితి. మరి ఏ విధంగా ఉండబోతుంది వీళ్ళకి? ముఖ్యంగా చూస్తే, భాగ్యంలో గురువు యొక్క సంచారం వల్ల ధనదాయం బాగా పెరగటం, ధనధాన్య వృద్ధి, ఉద్యోగంలో మార్పులు, వ్యాపారపరంగా లాభాలు, నూతన వ్యాపారాలు, వ్యాపార విస్తరణ, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, గృహ ఉపకరణ కొనుగోలు చేసే అవకాశాలు, ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది. భూ సంబంధమైన వ్యవహారాల్లో తలదూర్చకూడదు, తూర్స్తే నష్టం చేసే అవకాశాలు ఉంటాయి. గృహ నిర్మాణం చేపట్టబడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రైతులకు అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కేతు యొక్క బలం అనేది కొద్దిగా అనుకూలంగా లేదు కాబట్టి ఆరోగ్యపరంగా
పైత్య సంబంధమైన వ్యాధులు కానీ, గ్యాస్ట్రక్కు సంబంధించిన వ్యాధులు కానీ, దానితో పాటు ముఖ్యంగా చర్మ రోగాల విషయంలో కొంత జాగ్రత్త వహించడం అనేది మంచిది. శుభకార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శుక్రుడి యొక్క బలం వల్ల శుభకార్యక్రమాలు చేసే అవకాశాలు, అలానే ఆనందంగా ఉండే అవకాశాలు, మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. తండ్రులతోటి పిల్లలతోటి బాంధవ్యం బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భార్యాభర్తల మధ్యలో అనుకూలమైన వాతావరణం లేకపోవటం, చీటికి మాటికి చికాకులు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వృత్తిరీత్యా అనుకూలంగా ఉంటాయి. రుణ బాధలు తగ్గే అవకాశాలు ఉంటాయి. స్థానచలనం జరగటం శని వల్ల, అలానే గృహంలో మార్పులు, ఇల్లు మారటం, ఉద్యోగం మార్పులు, స్థానచలనాలు, వ్యాపార విస్తరణ, ఇలాంటివన్నీ కూడా మనకి శని వల్ల జరుగుతుంటుంది. అంటే శ్రావణ మాసంలో ముఖ్యంగా వీళ్ళకి శుక్రగ్రహము, రవిగ్రహము, గురుగ్రహం అని 3 గ్రహాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే అన్ని పనులు కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ కొన్ని విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఆశలు నిరాశలయ్యే అవకాశాలు ఉంటాయి. బ్యాంకు లోన్లు సంపాదించే అవకాశాలు, హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే డబ్బు ఇచ్చే వాళ్ళందరూ కూడా, పెండింగ్లో ఉన్న వ్యక్తులందరూ కూడా డబ్బులు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కలహాలకు దూరంగా ఉండాలి. అంటే ఎంతవరకు కూడా గొడవలు జరగకుండా కొద్దిగా జాగ్రత్త ఉండాలి. దాయాదులతో సంఘీభావం ఎక్కువగా ఉంటుంది. అంటే అనంతముల పిల్లలతో కానీ అనంతములతో సంఘీభావం బాగా ఎక్కువ ఉంటుంది. కలహాలకు దూరంగా ఉండాలి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు బాగా పెరగటం, ప్రమోషన్లు, బదిలీలు, వెసులుబాటు జరిగే అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. రాజకీయ, విద్యా, వైద్య, ఫైనాన్స్ రంగం వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే చిన్న నిరాశ ఉన్నా కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఈ రాశి వాళ్ళ కొంత స్థానచలనం, ఆప్త బంధువులకు కొంత రోగము, కొద్దిగా ధనాన్ని ఖర్చు పెట్టడంలో కొంత చూడి ఖర్చు పెట్టాలి. అధిక నష్టం రాకుండా మనం చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. 1వ వారంలో అనారోగ్యము, అలానే 2వ వారంలో స్త్రీ వల్ల సుఖము, సౌఖ్యము, ధనాలాభము, కులాచార విషయంలో, కుల వృత్తుల్లో ముందుకు వెళ్ళే అవకాశాలు, గృహ నిర్మాణము, గృహలాభం, భోజన సౌఖ్యం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు 3వ వారంలో కొంత మానసికంగా ఆనందము, ధనధాన్య వృద్ధి, బంధుమిత్రులతో ఆనందము, నూతన గృహ నిర్మాణం, స్త్రీ సౌఖ్యం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 4వ వారంలో కృషి వల్ల మంచి లాభం, శ్రమకి గుర్తింపు జరిగే అవకాశాలు, అనవసరమైన ప్రయాణాలు చేయకుండా ఉండటం చాలా మంచిది. ఇవి ఈ శ్రావణ మాసంలో కన్యారాశి వాళ్ళ యొక్క ఫలితాలు. అయితే ఎలాంటి పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి అంటే, ముఖ్యంగా వాళ్ళు చేయాల్సింది 2 జనరల్ సర్పాలను దానం చేయటం, నాగరాజాయుధే పృథ్వీదాయ ధీమే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, గరికతోటి గణపతి యొక్క ఆరాధన, వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్య సర్వదా అని గణపతి యొక్క ఆరాధన చేయాలి. అలానే సూర్యభగవానుడి యొక్క ఆరాధన, సూర్యుడికి అర్ఘ్యం విడవటం, గోధుమ నైవేద్యం ఏదన్నా తయారు చేసి మన ఇంట్లో నైవేద్యం పెట్టడం కానీ, లేకపోతే దేవాలయంలో మనం ప్రసాదం చేసుకుని వెళ్ళటం కానీ, లేకపోతే అక్కడ ఉండే ప్రధాన అర్చకులకి ఆ గోధుమ, దానికి కావలసిన వస్తువులన్నీ కూడా ఇచ్చి ఆ దేవాలయంలో ప్రసాదం పెట్టి, అంటే దేవాలయం ప్రసాదం పెట్టడం అంటే ఏమిటి అంటే భగవంతుడికి నైవేద్యం పెట్టి భక్తులందరికీ కూడా పంచడం వల్ల మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కన్యారాశి వాళ్ళందరూ కూడా శ్రావణ మాసంలో మంచి ఫలితాలు ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.